సువర్చల ప్రసక్తి రామాయణంలో లేదు. ఇది రామాయణాలకు సంబంధించిన కథ కాదు. అలా అని దీనిని తోసిపుచ్చడము తగదు. ఇది పూర్తిగా ఉపాసనకు సంబంధించినది. ఒక మంత్రం ద్వారా ఒక దేవత చెప్పబడుతుంది. అలానే మంత్రశాస్త్రంలో హనుమాన్ మూర్తులు దానికి సంబంధించిన మంత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి సువార్చలాంజనేయం. ఇది లౌకికమైన విషయం కాదు. ఈ మంత్రశక్తికి సంబంధించిన మంత్రం. హనుమాన్ సూర్యుని శిష్యుడి అన్నది పౌరాణిక కథ. మంత్రపరంగా హనుమంతుని యొక్క శక్తి సువర్చసు. తపస్సు వల్ల వచ్చే తేజస్సును వర్చసు అంటారు. అలాంటి శ్రేష్టమైన ప్రకాశమే హనుమాన్ యొక్క శక్తి. శక్తి సహితంగా భగవంతుని ఆరాధించే సాంప్రదాయంలో ఆయన శక్తి అయిన సువర్చసు అనే సువర్చలగా ఉపాసిస్తాం. ఇది సౌరశక్తి. ఈ సౌరశక్తితో ప్రకాశించే దైవ చైతన్యమే ఈ ఆంజనేయుడు. ఈ శక్తి సహితునిగా భగవంతుణ్ణి ఆరాధించే వారికి ఆ వర్చస్సు వల్ల అన్ని ఫలాలు లభిస్తాయి. సౌరశక్తి అంటే సూర్యుని శక్తి గొప్ప వర్చస్సు కనుక దానిని సూర్యపుత్రిక అన్నారు. అంతేగాని అది లౌకికంగా తండ్రి కూతుర్లు కాదు. సువర్చలాంజనేయులు లౌకికంగా భార్యాభర్తలు కారు. ఇది శక్తి సహితమైన దేవతోపాసన. శక్తి సమేతంగా చూడడమే కళ్యాణంలో పరమార్థం. అంతేగాని ఇది సీతారాముల శివపార్వతుల కళ్యాణం వంటిది కాదు. ఒకే దేవతలకి పలు రూపాలు ఉండటంతో అర్థం ఆ దేవతకి సంబంధించిన అనేక మంత్రాల వల్ల అనేక రూపాలు ఉంటాయి. శబ్దాల కూర్పుని బట్టి దేవతాకృతులు ఏర్పడతాయి. మంత్రం దేవత సంబంధం తెలిస్తే ఇది అర్థమవుతుంది. ఎన్ని మంత్రాలున్నాయో అందరు దేవతలు, అన్ని దేవతా రూపాలు ఉంటాయి. అంతేగాని అన్ని దేవతల రూపాలకి పౌరాణికమైన కథలు ఉండవు. ఉన్నా అవి మంత్ర సంకేతాలే, అంతేగాని జరిగిన ఇతిహాసాలు కావు. రూపం కేవలం ఆ దేవతా శక్తిని ప్రకటించే ఒక సాధనం మాత్రమే. ఆ శక్తి శబ్దంలో చెప్పినప్పుడు మంత్రం, దృశ్యంగా ధ్యానించినప్పుడు రూపం.